గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం జూలై మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా వివరిస్తాను. ఏ తేదీలు అనుకూలం, ఏ తేదీలు ప్రతికూలంగా ఉంటాయో కూడా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా గోచారాన్ని చూసుకున్నట్లయితే జూలై 7వ తారీఖున ప్రేమకారకుడైనటువంటి శుక్రుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడండి. కర్కాటక రాశిలో 31వ తారీఖు వరకు ఉండి 31వ తారీఖున మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఈ నెల 19వ తారీఖున కర్కాటక రాశి నుండి మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దేవగురువైనటువంటి బృహస్పతి నెలంతా కూడా వృషభ రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. శని భగవానుడు ఈ నెల మొత్తం కూడా కుంభరాశిలోనే ఉంటాడండి. రాహువు కూడా మీనరాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కేతువు కూడా కన్యా రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. కుజుడు జూలై 12వ తారీఖున వృషభ రాశిలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. సూర్య భగవానుడు 16వ తారీఖున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ గోచారాన్ని బట్టి చూసుకున్నట్లయితే మిథున రాశి వారి ఫలితాలను ఒక్క మాటలో చెప్పాలి అంటే 18వ తారీఖు వరకు మిశ్రమ కాలం అండి. 18వ తారీఖు తర్వాత చాలా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అంటే మిథున రాశి వారికి జూలై 1 నుండి జూలై 18వ తారీఖు వరకు ఒకలా ఉంటుంది. జూలై 18 నుండి జూలై 31వ తారీఖు వరకు ఇంకొకలాగా ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించి పరిష్కార మార్గాల కోసం ఎవరైతే అన్వేషిస్తున్నారో వారికి అంత అనుకూలమైనటువంటి కాలం అయితే కనిపించట్లేదండి. కెరీర్ పరంగా అయితే కొద్దిగా పని భారం అనేది ఎక్కువగా ఉంటుంది 18వ తారీఖు వరకు. అంటే ఎప్పుడు 1 గంట చేయవలసిన పనిని గంటన్నర చేయవలసి వస్తుంది. విశ్రాంతి లేకుండా పని చేస్తున్నాను అన్న భావన మీలో కలుగుతుందండి. అలానే ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎవరు నా మాట వినటం లేదు అన్న భావన మీ మనసును కాస్త బాధపరుస్తుంది. మొదటి 2 వారాలలో 18వ తారీఖు వరకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే పని భారం ఎక్కువగా అవటం వల్ల మిథున రాశి వారు ఎక్కువగా సుఖంగా ఉండలేకపోతారండి. కానీ 18 నుండి 31వ తారీఖు వరకు ఉన్న ఈ కాలం అనేది మీకు చాలా అనుకూలంగా మారబోతుంది. చివరి 2 వారాలు చాలా మెరుగ్గా ఉండబోతున్నాయి మిథున రాశి వారికి. ఉద్యోగ మార్పు కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో లేదా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అంటే నిరుద్యోగుల విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందటానికి 18వ తారీఖు వరకు చాలా కష్టపడవలసి వస్తుందండి. కానీ 18వ తారీఖు తర్వాత పనులన్నీ కూడా చాలా సులభంగా పూర్తయిపోతాయి. పెట్టుబడులకు సంబంధించిన ఏ విషయానికైనా సరే జూలై మాసం అస్సలు అనుకూలం కాదండి. అవసరానికి మించిన డబ్బు కూడా మీ చేతిలో ఉంచుకోకపోవటమే మంచిది. ఎందుకంటే పెట్టుబడులు పెడితే రూపాయి పెడితే ₹0.5 తిరిగి వస్తుంది. ఈ మాసంలో కేవలం 23వ తారీఖు, 24, 25, 23 నుండి 25వ తారీఖు వరకు ఈ 3 తేదీలలో మాత్రమే నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఈ 3 తేదీలు కాక ఏ రోజు కూడా సాధ్యమైనంత వరకు మిథున రాశి వారు రూపాయి కూడా పెట్టుబడి పెట్టకపోవటమే మంచిది. ఎందుకంటే నష్టపోయే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా సూచిస్తున్నాయి కాబట్టి పెట్టకపోవటమే మంచిదండి. అవివాహితుల యొక్క వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ మాస మధ్యమంలో ధార్మిక కార్యక్రమాల కోసం కొంత ధన వ్యయాన్ని చేస్తారు. అంటే డొనేషన్స్ ఇవ్వటం కానీ, ముడుపులు కట్టడం కానీ ఇలాంటివి చేస్తారండి. జూలై 18వ తారీఖు తర్వాత కుటుంబపరమైనటువంటి ఒక వ్యవహారంలో విజయం మీదే అవుతుందండి. ఒకవేళ మీరు కోర్టు కేసుల్లో చిక్కుకున్నట్లయితే 18 వరకు కాస్త మానసిక ఒత్తిడికి గురవుతారండి. కానీ ఒకేసారిగా 18వ తారీఖు తర్వాత ఏదో ఒక విషయంలో విజయం మీదే అవుతుంది. మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో 18వ తారీఖు తర్వాత విజయాన్ని పొందుతారు. అదేవిధంగా ఈ మాసంలోని 11, 17, 20 ఈ 3 తేదీలలో కొత్త పనులు ఏవి ప్రారంభించినా సరే చక్కటి ప్రయోజనం ఉంటుంది. ప్రయాణాలు కూడా ఫలిస్తాయి. ఈ మాసాంతంలో స్త్రీ సంబంధిత సౌఖ్యం కూడా ఏర్పడుతుంది.
మిథున రాశి వారికి కుటుంబ జీవితం అయితే బాగుంటుందండి. ఒక పనుల విషయంలోనే సరిగ్గా పూర్తి అవ్వకపోవటం, పని భారం ఎక్కువగా అవటం, చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయవలసి రావటం వల్ల మనసు కాస్త డిస్టర్బ్ అవుతుంది. కుటుంబ పరంగా అయితే పెద్దగా చికాకులు ఉండవండి. మీ జీవిత భాగస్వామి నుండి, మీ ఇతర కుటుంబ సభ్యుల నుండి కూడా మిథున రాశి వారికి మంచి మద్దతు అనేది లభిస్తుంది. కాబట్టి పని భారం ఎంత ఉన్నా సరే ఆ సమస్యలను అధిగమించటానికి కుటుంబం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. కుటుంబ కార్యక్రమాలన్నిటికీ కూడా హాజరవుతారండి. విందు వినోదాలకు హాజరవుతారు. తోబుట్టువుల్ని కలుసుకుంటారు. అయితే మీ తోబుట్టువులలో ఒకరికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే జూలై మాసం అనేది బాగానే ఉంటుందండి. కాకపోతే ఎక్కువగా వేడి చేస్తుంది. పదే పదే ఆలోచించటం, ఎక్కువ సమయం పనిచేయటం, ఎక్కువ సమయం ఒకే చోట కూర్చోవటం, ఈ కారణాల వల్ల మిథున రాశి వారికి వేడి చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఎక్కువగా పనిభారం ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో మీ కంటికి విశ్రాంతి ఇవ్వటం మంచిదండి. మీరు కళ్ళజోళ్ళు వాడటం కానీ కాస్త విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఎందుకంటే ఐ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఇటువంటి ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి మిథున రాశి వారు లిక్విడ్స్ని ఎక్కువగా తీసుకోవటం మంచిది. మంచి ఆహారాన్ని తీసుకోవటం మంచిది. సరైన సమయానికి సరైన ఆహారాన్ని తీసుకోవటం మంచిదండి. అలానే వెన్ను నొప్పితో బాధపడతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుందండి. కాకపోతే 18వ తారీఖు వరకు పాత పనులన్నీ కూడా కలిసి వస్తాయి. కానీ కొత్తగా ప్రారంభించిన పనుల్లో మాత్రం విజయాన్ని పొందే అవకాశాలు అనేవి చాలా 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 తక్కువ అండి. కాబట్టి జూలై 1 నుండి జూలై 18వ తారీఖు వరకు ముఖ్యంగా పెట్టుబడులతో కూడుకున్న ఏ పనిని కూడా ప్రారంభించకపోవటమే మంచిది. వ్యాపారంలో నెమ్మదిగా వృద్ధిని చూస్తారండి. ఆదాయం ఉంటుంది. 3వ వారం నుండి చాలా డిఫరెన్స్ని చూస్తారు. కేవలం వ్యాపార విషయంలోనే కాదండి, ఉద్యోగ విషయంలో, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో, అవివాహితుల వివాహ ప్రయత్నాల విషయంలో, విద్యార్థుల విషయంలో, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా కూడా 18వ తారీఖు తర్వాత 3వ వారం నుండి మాత్రం మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఆదాయం పెరగటాన్ని చూస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈ మాసం అనుకూల కాలం కాదు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా పాత పనులలో పెద్దగా ఆటంకాలు సూచించట్లేదు, కానీ కొత్త పనులను మాత్రం ఈ మాసంలో ప్రారంభించవద్దు. విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత, ఆసక్తి అనేది కొద్దిగా తక్కువ అవుతుందండి. మొదటి ఇంటిపై సూర్య భగవానుడి యొక్క సంచారం వల్ల కోపం పెరగటం కానీ, ఒత్తిడి పెరగటం కానీ, ఎప్పుడూ చేసే పనే కాస్త కష్టంగా అనిపించటం కానీ, అసహనానికి గురవటం కానీ, ఇలాంటి బిహేవియర్లో చేంజెస్ రావటం వల్ల ఆశించిన ఫలితాన్ని పొందటానికి కొద్దిగా ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. అయితే 18 నుండి 31వ తారీఖు మధ్య కాలంలో మీరు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నా, లేదా పరీక్షలు రాస్తున్నా, లేదా కౌన్సిలింగ్ తీసుకుంటున్నా, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నా, ప్రైవేట్ పరీక్షలకు కానీ, సాఫ్ట్వేర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కానీ, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే 18 నుండి 31వ తారీఖు వరకు మీరు ఏ పని ప్రారంభించినా, ఏ పరీక్ష రాసినా, ఏ ఇంటర్వ్యూకి హాజరైనా సరే మీరు ఆశించిన దానికంటే కూడా ఇంకా మెరుగైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. కోర్టుకు సంబంధించిన విషయాలలో ఒకవేళ రాజీ పడాలి అని మీ మనసుకి ఏమైనా అనిపించినట్లయితే 18 నుండి 31వ తారీఖు మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయండి.